హోమ్ అని అంటున్నారు కదా, నేను ఎంత మోసపోయిన. 39,000 అంటే ఒకటి కాదు రెండు కాదు 39,000. హాయ్ అండి, వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎవరికైనా బాగా యూస్ అవుతుంది. మామూలుగా ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ 2-3 అవర్స్ వర్క్ చేస్తే చాలు, రోజుకి మీరు లైఫ్ లాంగ్ చేసుకోవచ్చు ఈ జాబు. హ్యాపీగా ఇంట్లోంచే ఒక్క ఫోన్ ఉంటే చాలు, ఒక నెంబర్ ఇచ్చి దీనికి మీరు వాట్సాప్ చేయండి అన్నారు. అప్పుడు నేను ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే మామూలుగా అడిగారు మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీరు ఇప్పుడు ఏం చేస్తుంది అని అడిగారు. నేను ఇలా సో అండ్ సో హౌస్ వైఫ్ ఇలా అని చెప్పాను. చెప్పగానే సరే మీరు దీనికి ఎలిజిబుల్లే అని చెప్పేసి ఒక జూమ్ లింక్ అయితే పంపించారండి. మీరు జూమ్లో అటెండ్ అవ్వాలి. ఈవినింగ్ 6 to 7 అనమాట మీటింగ్. నేనైతే ఆ జూమ్ మీటింగ్కి అటెండ్ అయ్యాను. ఇప్పుడు నాకు ఇలా వాట్సాప్లో మెసేజ్ చేశారు కదా, ఆయన ఏంటంటే మేనేజర్ అంట, జూమ్ మీట్లో అటెండ్ అయ్యాను కదా, స్నోరింగ్ మేనేజర్ ఏదో అంటారంట అది. అందులో ఆయన ఎలా చెప్తున్నాడంటే, అవకాశాన్ని మిస్ అయితే మళ్ళీ ఇంకా మీ లైఫ్లో ఎలాంటి ఛాన్స్ రాదు, లక్షలు సంపాదించేసుకోవచ్చు, కార్ తీసుకోవచ్చు, మీ సొంత ఇంటి కళను నిజం చేసుకోవచ్చు, ఇలా మొత్తుకున్నాడు ఆయన. విన్నాను. ఒక 1 hour జరుగుతుందండి మీటింగ్. అయితే ఎక్కడ కూడా మీరు ఏం వర్క్ చేయాలి ఏంటి అనేది అస్సలు చెప్పరు. కంప్లీట్గా ఇది వర్క్ ఫ్రమ్ హోమే. మీరు రిటైర్ అయిన ఎంప్లాయా, లేకపోతే ఇంట్లోనే ఉంటున్నారా, ఖాళీగా ఉంటున్నారా? బీటెక్ చదివాను, సాఫ్ట్వేర్ జాబ్ కూడా చేశాను, 10,000 జీతం, అసలు పెరిగేదే కాదు. నేను అది మానేసి ఇందులో జాయిన్ అయ్యాను. ఇందులో జాయిన్ అయినప్పటి నుంచి నా జీతం ఇప్పుడు ఎంత 3 లక్షలు వస్తుందని స్క్రీన్ షాట్లు అవన్నీ చూపిస్తూ ఉంటారనమాట. 1-2 monthsకే నేను సూపర్వైజర్ అయిపోయాను, అసిస్టెంట్ మేనేజర్, ఇప్పుడు స్నోరింగ్ మేనేజర్ ఏంటో చెప్తారండి. అసలు దేనికైనా సరే టైం లిమిట్ మాత్రం 2 months అని చెప్తారు. తర్వాతకి ఇలా అయిపోయారు అని చెప్తారు, కానీ అసలు వర్క్ ఏంటి అనేది చెప్పారు. అంటే ఫస్ట్ మనల్ని ఆకట్టుకుంటారు అనమాట. దానికి ఆ జూమ్ మీటింగ్లో కూడా 1000 మంది జాయిన్ అయ్యారు తెలుసా అండి. ఫస్ట్ డే 1000 మంది జాయిన్ అయ్యారు. మళ్ళీ ఆయన చెప్పే విధానంలో మనం చాలా మోటివేట్ అయిపోతాం అనమాట. కరోనా టైంలో అందరికీ చాలా లాస్ అయ్యారు కదా, కానీ కరోనా టైంలో కూడా మా కంపెనీకి ఏ డోకా లేదు, లక్షలు సంపాదించేసుకున్నారు అందరు కూడా. అప్పుడు కూడా మాకు ఏ లాసు లేదు. సాఫ్ట్వేర్ జాబ్ అయినా సరే డౌన్ఫాల్ ఉంటుంది, కానీ ఇందులో మాత్రం అస్సలు డౌన్ఫాల్ ఉండదని అంత చెప్పాడండి. పదే బుక్ పెన్ను దగ్గర పెట్టుకోండి, నేను చెప్పిన అని రాసుకోండి అంటారు. ఎగ్జామ్ ఉంటుంది మీకు, ఆ ఎగ్జామ్లో మీరు కంపల్సరీ పాస్ అయితేనే మీరు నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు అన్నారు. నేను అనుకున్నాను జూమ్ మీటింగ్లో ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారేమో దేని గురించి అయినా అని నేను అనుకున్నాను. అయితే మీటింగ్ అయిపోయింది, లాస్ట్లో కోడ్ చెప్పారు. ఎవరి ద్వారా అయితే వచ్చారో ఆ వాట్సాప్ నెంబర్కి ఈ కోడ్ పెట్టండి అన్నారు. ఆ కోడ్ పెట్టినట్టే వాళ్ళ క్వశ్చన్స్ పంపుతారనమాట. ఇవన్నీ కూడా అప్పటికప్పుడు టైప్ చేసి పంపిణీ కాదు, అవి ఆల్రెడీ ఆటోమేటిక్గా కొన్ని క్వశ్చన్స్ వాళ్ళు ప్రిపేర్ చేసి ఉంచుకుంటారు. అవే మొత్తం అందరూ కూడా ఫార్వర్డ్ చేయాలని నాకు తర్వాత తెలిసింది. అందులో కొన్ని క్వశ్చన్స్ అడిగారంట. అంటే జరిగిన సెషన్లో మనకి చెప్పినవి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారన్నమాట. ఈ ఫౌండర్ ఎవరు, ఇంకోటి 2-3 క్వశ్చన్స్ అడిగారు. అవి నేను చెప్పినట్టునే మీరు అన్నీ కరెక్ట్ చెప్పారు, మీకు మళ్ళీ మీటింగ్ రేపు 10 o'clock ఉంది అన్నారు. అలా నేను 3 days విన్నానండి క్లాసెస్. ఇంకా నాకు నేనే మోటివేట్ అయిపోయాను తెలుసా. కానీ మధ్యలో అనిపించేది, వాళ్ళు టెస్ట్ మనీస్ అవన్నీ కూడా చూపిస్తారు. ఆటో డ్రైవర్, ఇదివరకు నేను ఆటో చేసుకునేవాడిని, నాకు జీతం అసలు సరిపోయేది కాదు, ఇప్పుడు నేను 2 లక్షలు సంపాదిస్తున్నాను. ఏంది ఆటో డ్రైవర్లకే ఇంత వచ్చేస్తుందా, ఇంకా మరి నేను చదివి వేస్టా, చదువుతో సంబంధమే లేదా ఈ జాబ్కి, అంతా ఎలా వచ్చేస్తున్నాయి అలా ఇలా అనుకున్నాను. చాలా క్వశ్చన్స్ ఆయన స్క్రీన్ షాట్లో కూడా చాలా చూపించారు కదండి ప్రూఫ్స్కి. అవన్నీ ఎప్పుడో 2021 అని ఉంది పైన, జీమెయిల్లో మనకి డేట్ వస్తుంది కదా, డేట్ టైం 2021 అని ఉంది. ఆయన ఏం చెప్తున్నారంటే, ఇక మొన్న వీళ్ళకి వచ్చిన శాలరీ చూసుకోండి మీరు, జనవరి ఫిబ్రవరి అని చెప్తున్నారు. ఆయన మాత్రం ఫుల్ మోటివేట్ చేస్తారు. ఈ ట్రైనింగ్ క్లాసెస్ కాదు, బ్రెయిన్ వాష్ క్లాసెస్ అంటే కరెక్ట్. ఎంత మోటివేట్ చేస్తారంటే, మీరు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సంపాదించుకుంటారు, ఎన్నాళ్ళు ఆ చాలనే జీతంతో అలాగే ఉంటారు, మీకు ఇదే మంచి ఆపర్చునిటీ, లక్షలు సంపాదించుకోవచ్చు, ఫ్లైట్లో వెళ్తారు, మీకు 5 star హోటల్స్లో మీకు మంచిగా పార్టీ ఎంజాయ్ చేయడానికి ఇస్తారు, ఇవన్నీ చూపిస్తారు. కార్లు, నేను కారు తీసుకున్నాను సొంతంగా, ఇవన్నీ చెప్తారు. కానీ ఇది మార్కెటింగ్ జాబ్ అని మాత్రం చెప్పరండి. అసలు వీళ్ళు చెప్పే మెయిన్ థింగ్ ఏంటంటే, కస్టమర్ బేస్, టీమ్ వర్క్ బేస్ 2 ఉంటాయి. కస్టమర్ బేస్లో 1% చేస్తే చాలు మీరు, మిగతాదంతా టీమ్ వర్కే. అది 99%. కస్టమర్ బేస్లో చేసేది ఏం లేదు, జస్ట్ 1% అంటారు. కానీ ఆ 1% ఏదో చెప్పనండి, 39,000తో మనం వాళ్ళు చెప్పిన ప్రోడక్ట్స్ కొనుక్కోవాలి. అది ఎప్పుడు చెప్తారు మనకి, ఫస్ట్లో చెప్పరు. మొత్తం అంతా మన బ్రెయిన్ వాష్ చేసి మీకు బోల్డ్ డబ్బులు వచ్చేస్తాయి, ఇంట్లోంచే చేసుకోవచ్చు జాబు. చూడండి ఎన్ని సక్సెస్ మీట్లు జరిగాయో, హైదరాబాద్లో జరిగాయి, మొన్న అక్కడ జరిగాయి, ఇక్కడ జరిగాయి అన్నీ చూపించేసిన తర్వాత ఎవ్రీడే క్వశ్చన్స్ అడుగుతారు కదండి. కొంచెం మంది తెలుసుకుని చాలా మంది డ్రాప్ అయిపోతున్నారు. ఫస్ట్ డే 1000 ఉన్నారు క్లాస్లో, నెక్స్ట్ డేకి 500, తర్వాత 200 అలా తగ్గిపోతూ ఉన్నారనమాట. అప్పుడు చెప్పారనమాట లాస్ట్లో, అంటే వాళ్ళు కూడా ముందు వచ్చిన వాళ్ళందరూ జాయిన్ అవ్వరని వాళ్ళకి తెలుసు కదా, ఇలా చెప్తారంటే 1%, మీరు 1% వేస్తే చాలు, తర్వాత టీం వర్క్ అని చెప్పి అప్పుడు చెప్తారు. ఇలా ప్రొడక్ట్స్ ఇందులో మళ్ళీ 4 కేటగిరీస్ ఉంటాయంట, స్లో, ఫాస్ట్, సూపర్ ఫాస్ట్, ఎక్స్ప్రెస్, ఇలా 4 ఉంటాయి. ఈ 4 దాంట్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు. అంటే ఏంటంటే డబ్బులు ఇచ్చి మనం ప్రోడక్ట్స్ తీసుకోవడానికి ఈ 4 ఉంటాయి. నేను 2 మేనేజర్స్ మాట్లాడారండి, అందులో వాళ్ళిద్దరు కూడా అదే చెప్తున్నాను, నేను సూపర్ ఫాస్ట్ తీసుకున్నాను. అంటే ఏంటి, ఒక్కసారే మీరు డబ్బులు పెట్టేసి ప్రోడక్ట్ తీసుకోండి అని వాళ్ళు మనకి చెప్పడానికి ట్రై చేస్తారంట. మీరు కావాలంటే స్లో తీసుకోండి, సేల్స్ మ్యాన్ జాబ్ అనుకుంటున్నారేమో, అది కాదండి. సేల్స్ మ్యాన్ అంటే ఏంటంటే ప్రోడక్ట్స్ అన్ని పట్టుకెళ్ళి అమ్మాలి. ఈ అలా ఏం కాదు, మీ ఇంట్లోనే బోల్డ్ మంది ఉంటారు కదా, బోల్డ్ సమస్యలు ఉన్నోళ్ళు, వాళ్ళకే మీరు వాడిచ్చండి అంటారు. ఎవరు వాడతారండి, ఇప్పుడు డాక్టర్ దగ్గర తెచ్చుకున్నాయే మనం మెడిసిన్స్ అన్నీ వాడతాం. అలోవేరా ప్రొడక్ట్స్, మన దాంట్లో మెయిన్ బేస్ అలోవేరా, ఇవన్నీ చెప్తారు. ఇప్పుడు అది ఫ్రాడ్ అని నేను చెప్పాను. దాంట్లో ఏంటంటే మనం మార్కెటింగ్ లాగా చేయాలన్నమాట. ఏం చెప్తారంటే, మీరు ఒక్కసారి 39,000తో ఈ కస్టమర్ బేస్ది మీరు చేసేసారంటే ఇంకా నెక్స్ట్ మీరు ఇంకేం చూసుకోలేదు, తర్వాత టీం వర్కే, అసిస్టెంట్ సూపర్వైజర్, మేనేజర్ ఇలాగే వెళ్ళిపోతారు, ఇంక పైకి వెళ్ళిపోతారు అంటారు.
కానీ ఆ 39,000తో మనం జాయిన్ అవుతామా? అస్సలు టీం వర్క్ అంటారా? అదేంటనుకుంటున్నారు? మనం జాయిన్ అయితే మనకి 2cc అనేది కంప్లీట్ అయినట్టంట. కూడా ఏమంటారు మరి, ఇది కూడా సేల్స్ లాంటి జాబే కదా, వాళ్ళకి చెప్పి మీరు తీసుకోండి, ఇది బాగుంటుంది, తీసుకోండి, కొనుక్కోండి అంటే మనం బిజినెస్ చేస్తున్నట్టు కదా, ఇది కూడా ఒక బిజినెస్ కదా, కానీ కాదంటారు. అయితే టీం వర్క్ అంటారు కదా, టీం వర్క్ కూడా ఏంటంటే మనం ఇంకో 10 మందిని జాయిన్ చేయించాలి. అంటే ఇంకా సేమ్ ఇదే ప్రాసెస్, కానీ దానికి వీళ్ళు చెప్పే పేరు కస్టమర్ బేస్ టీం వర్క్. ఇప్పుడు మేనేజర్లు వాళ్ళందరూ ఉంటారు కదండి, వాళ్ళ కింద ఇలాగనమాట చైన్ ప్రాసెస్ లాగా అనమాట. వాళ్ళ కింద అసిస్టెంట్ సూపర్వైజర్ ఇలా ఉంటారు. ఇంకా ఎవరైనా కొత్త వ్యక్తిని జాయిన్ చేస్తే వాళ్ళకి ఎంత కమిషన్ వస్తుంది, అదే వాళ్ళ శాలరీ అనమాట. అంతేగాని పర్టికులర్గా శాలరీ అంటూ దీనికి ఉండదు. ఎవరైనా ఒక పర్సన్ జాయిన్ అయితే అందులో వాళ్ళకి క్రెడెన్షియల్ వస్తుంది అనమాట, అదే తప్ప దీనికంటూ శాలరీ అంటూ ఉండదండి. ఫస్ట్ వీళ్ళు జాయిన్ అయ్యే వరకు చాలా బాగా మాట్లాడతారు. చాలా ఛానల్ చాలా కాంట్రవర్సీ అయ్యింది కదా, మీకు తెలుసా తెలియదు? ఒక ఛానల్ ఆవిడ ఇలా ప్రమోట్ చేసింది డిసెంబర్లో అని చెప్పేసి ఆవిడ మీద చాలా పోరాటం చేశారు. మొత్తానికి ఆవిడ ఇద్దరికి మనీ డబ్బులు ఇస్తానని ఒప్పుకున్నారు కదా, ఒక పెద్ద ఆవిడ, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది ఏ కంపెనీ అనేది. అయితే మీరు జాయిన్ అవ్వచ్చు, కానీ ఇలాగ అందరికీ ఫోన్లు చేసి కానీ ఇలా మనం జాయిన్ చేయగలగాలన్నమాట. అయితే నేను ఇంకా సరే ఏముంది, ప్రొడక్ట్స్ మనమైనా యూజ్ చేయొచ్చు, స్కిన్కి అంటున్నారు, మామూలు డెంటల్ కేర్కి అంటున్నారు, సరే ఏదో ఒకటి చేద్దాంలే అంటే నేను ఇంకా హార్డ్ ట్రాన్స్లోనే ఉన్నాను. నిన్ను డబ్బులు సంపాదించవచ్చు ఇంట్లోంచే, నేను కూడా ఏం చేయలేకపోతున్నాను కదా, పిల్లలతో అవ్వట్లేదు కదా, 2 hours అంటున్నారు కదా, సో ఈజీగా చేసేయచ్చులే అని ఆ ట్రాన్స్లోనే ఉండిపోయానండి. ఒకసారి పెడితే చాలంట, ఇంకా లైఫ్ లాంగ్ ఇంకా ఎప్పుడు చేయక్కర్లేదు మీరు. ఈ ఒక్కసారి మీరు 39,000తో తీసుకోవాలి. అది కూడా మళ్ళీ మీరు మానకుండా ఈ క్లాసెస్ అన్నీ అటెండ్ అయితే మీకు కంపెనీ వాడు డిస్కౌంట్ ఇస్తాడు. అది ఎంత అని చెప్పలేము, 6,000 ఉండొచ్చు, 9,000 ఉండొచ్చు, అప్పుడు 29,000 అవుతుంది అంటున్నారు. 30,000 అయినా ఎక్కువే కదండి అమౌంట్. ఇప్పుడు మనం జాబ్ ఎందుకు చేయాలనుకుంటున్నాం? హస్బెండ్కి సపోర్ట్ చేయడానికి, ఏదో ఫైనాన్షియల్ కొంచెం సపోర్ట్ చేయడానికి, లేకపోతే మన లైఫ్ ఇంకా బెటర్గా ఉంటుంది అని అనుకుంటున్నాం. అలాంటప్పుడు ఇంకా డబ్బులు పెట్టాలి అంటే అంత కష్టం. అంటే ఒక 40,000 అంటే అదేం చిన్న అమౌంట్ కాదు కదా, నాకైతే చాలా ఎక్కువ అమౌంట్. ఇప్పుడు నేను జాబ్ చెయ్యకపోయినా పర్లేదు, ఇప్పుడు ఇలా డబ్బులు కట్టేసి ఆ 40,000 లాస్ అయ్యాను అనుకో, ఇంకా బాధే కదా, ఇంకా బ్రతకలేను కూడా. నేనైతే అంత బాధ బెంగ పెట్టేసుకుంటాం కదా డబ్బులు పోయాయి అని చెప్పేసి. ఇదే అందరూ చేయలేరండి. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఏమీ చెప్పకుండా జాయిన్ చేయడం అంటే చీటింగే కదా. వాళ్ళు మ్యాటర్ ఫస్ట్ జాబ్ ఏంటి అనేది చెప్పరు అస్సలు, మోటివేట్ చేసి ఎప్పుడుగో చెప్తారు. ఏ వాట్సాప్ నెంబర్ ద్వారా అయితే నేను ఈ జూమ్ మీటింగ్లో జాయిన్ అయ్యానో ఆయన ఒకసారి నాకు కాల్ చేశాడు. ఒక 2 మీటింగ్స్ నేను అటెండ్ అయ్యాక ఒకసారి ఫోన్ చేశారు. అంటే క్వశ్చన్స్ అంటే మీటింగ్లో చెప్పినవన్నీ నేను వింటున్నానా లేదన్నట్టు అడిగి, మళ్ళీ నెక్స్ట్ ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు ఏ ట్రాక్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు అని అడుగుతున్నారు. ఇప్పుడు 39,000 పెట్టి మనం ఆ ప్రొడక్ట్స్ తీసుకోవాలి కదా, దాన్ని ప్రొడక్ట్స్ తీసుకోవడం అంటారు వాళ్ళు, 2cc అంటారు. 2cc కంప్లీట్ చేసేస్తే మీకు డబ్బులు వచ్చాయి అన్నట్టు మాట్లాడతారు. కానీ అక్కడ జరిగేది అది కాదండి. అలాగంటే అండి, మనం ఏదో రకంగా 2cc కంప్లీట్ చేసుకున్నాం అంటే 39,000 పెట్టి చేసామనుకోండి, మన తర్వాత మన వాళ్ళు కూడా జాయిన్ అవుతారు కదా, మన కింద ఇంకా కొంతమంది. నేను మేనేజర్ అనుకో, నా దాంట్లో కొంచెం పడుతుంది అనమాట అమౌంట్. 10 మంది చెప్తే అందులో ఒకళ్ళు ఇద్దరు జాయిన్ అవుతారు, అవునా? అంటే మనం ఒకళ్ళని జాయిన్ చేసినట్టు. అప్పుడు మళ్ళీ ఇంకొకరు అలా నెట్వర్కింగ్ లాగా మళ్ళీ వాళ్ళు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో మన నెంబర్ పెట్టి పోస్టర్స్ అవి రెడీ చేసి వాళ్ళు ఫోన్ చేసినప్పుడు అలా ప్రతి ఒక్కరికి మనం మాట్లాడాలి. సింపుల్గా చెప్పాలంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనమాట. అందుకే టీం వర్క్ ఇదే చెప్తాడు ఆయన. అయితే నేను మా హస్బెండ్కి చెప్పినప్పుడు ఆయన అన్నారు, ఇవన్నీ ఫేక్ అంటే ఏం కాదు, ఇది ఇలాగా నేను వాదించాను కాసేపు. అయితే అప్పుడు సరేలే నేను నీకు మా ఫ్రెండ్తో మాట్లాడిస్తాను అని ఆ అన్నయ్యతో మాట్లాడించాడండి. తనకి ఇలాంటివన్నీ బాగా తెలుసు అనమాట. ఇలా చెప్పాను, ఇలా కంపెనీ పేరు చెప్పగానే ఒరే చెల్లెమ్మా అదంతా వేస్ట్ రా, నువ్వు చేయలేవు, నువ్వు అంతమందిని జాయిన్ చేయగలుగుతావు. ఓకే, నువ్వు జాయిన్ అవుతావు, ఇప్పుడు నువ్వు 10 మందిని జాయిన్ చేయగలుగుతావా? కరెక్ట్గా ఇద్దరిని కూడా జాయిన్ చేయలేమండి మనం. ఎందుకంటే డబ్బులు అంటే ఎవరు పెడతారు చెప్పండి? ఎవరో కొంతమంది ఏదో తప్పదు అన్నట్టు జాయిన్ అయ్యి ఏదో రకంగా అందరికీ చెప్పి జాయిన్ చేస్తారు. కానీ మనలాంటి వాళ్ళం, ఇంట్లో ఉండే వాళ్ళం ఎలా జాయిన్ చేయగలుగుతాం? అందులోకి ఇది ఇలాగ డబ్బులు పెట్టి తీసుకోవాలి, మీరు ఇదే వర్క్ చేయాలి అని ఎలా మనం అయితే చెప్పలేమండి ఇలాంటివి. సో హౌస్ వైఫ్స్ మీరు జాబ్ చెయ్యకపోయినా పర్లేదు, మనకు హస్బెండ్ వచ్చే జీతం ఖర్చు ఎక్కువ వృధాగా ఖర్చు పెట్టకుండా అదే సేవింగ్స్ చేస్తే చాలు అనిపించింది నాకైతే. ఇలా మోసపోయి డబ్బులన్నీ పోగొట్టుకుంటాం అన్న చెప్పినప్పుడు నాకు మైండ్ వెలిగింది. ఇప్పుడు మనం ఏ ప్రపంచంలో ఉన్నాం మర్చిపోతాం, వాళ్ళు చెప్పే మాటలు అవే, ఇంకా డబ్బు సంపాదన ఇదే అది మనం ఎలా సంపాదిస్తున్నాం ఏంటి ఇది ఉండదు. ఇంకా వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకుంటాం, కానీ కరెక్ట్ అయింది కాదండి నాకు తెలిసి. వాళ్ళు డైరెక్ట్గానే ప్రొడక్ట్స్ అని అమ్ముకోవచ్చు కదా. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏం కాదండి, సింపుల్గా చెప్పాలంటే ప్రొడక్ట్స్ అమ్మడం అంతే. దానికి మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్, టీం వర్క్ అంటారు. ఇప్పుడు ఓవరాల్గా దేని మీద వర్క్ చేస్తున్నట్టు వస్తుంది? ఆ ప్రొడక్ట్స్ అమ్మడం వల్లే కదా. కానీ అది అలా చెప్పరు వాళ్ళు. టీం వర్క్ ఫ్రమ్ హోమ్, సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా పనిచేయరంట, అలా చెప్తారు ఆయన. చూడండి, నేను పిచ్చి దాంట్లాగా ఎంతలా రాసేసుకున్నాను, మొత్తం పేజీలన్నీ ఇలా రాసేసుకున్నాను. చూడు, వాళ్ళు చెప్పినవన్నీ పిచ్చి గుడ్డెద్దు మాలకంలా రాసేసుకోవడమే. ఇంకో ఇలా మొత్తం రాసుకుంటూ కూర్చున్నా. లాస్ట్ రోజు మీకు తెలియాలి కదా అని ప్రోడక్ట్స్ గురించి అప్పుడు చెప్తారమ్మా. ఫస్ట్ అంతా బ్రెయిన్ వాష్ చేసి తర్వాత ప్రోడక్ట్ అన్న. మన పొరపాటున జాయిన్ అయ్యామంటే చూసే నొయ్యి ఆయనకి చూస్తే గొయ్యి అన్నట్టు ఉంటుందండి పరిస్థితి. ఆ డబ్బులు మనకి తిరిగి రావు, అడిగినా సరే మంచిగా రెస్పాన్స్ ఉండదు.
ఇంకేమంటారంటే మీరు చేయాలంటారు. మనం ఎలా చేయగలుగుతాం, అంతమందిని ఎలా జాయిన్ చేయగలుగుతాం? అసలు అది కరెక్ట్ కాదు కదా. మనం ఎలాగో డబ్బులు పెట్టి మోసం మళ్ళీ వాళ్ళకి చెప్పి వాళ్ళతో కూడా అన్ని డబ్బులు పోగొట్టించుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరో చెప్పారని మనం జాయిన్ అవుతే అంటే ఏదో ఒకటి చెయ్యాలే, ఖాళీగా ఇంట్లోనే ఇలాగ అయిపోతుంది కదా, జాయిన్ అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో. కానీ నాకు డౌట్లు వచ్చినా కానీ కాదులే కరెక్టే ఎంతమంది చెప్తున్నారు కదా అంటున్నాను. మళ్ళీ నేను ఆయన ప్రతిరోజు మెసేజ్ పెట్టారండి వాట్సాప్లో, మీకు ఇంకో 10 minutesలో మీటింగ్, ఈవినింగ్ 6 మీటింగ్ మర్చిపోద్దు అన్నట్టు. అలాగా అది కూడా ఆయన అంతటా ఆయన టైప్ చేసినవి కాదు, అవన్నీ ఆటోమేటిక్ మెసేజ్ల్లో తెలిసిపోతాయి. అవి కొంచెం కలర్ వర్డింగ్ ఫార్మాట్లో ఉంటాయి అనమాట. నేను ఆయన ద్వారా వెళ్ళాను కాబట్టి ఆయన నన్ను ఫాలో అప్ చేస్తూ ఉంటాడు. అయితే నేను నో అండి అని చెప్పేశాను అనమాట. జాయిన్ అవుతున్నారంటే నో అని చెప్పేశాను. ఫోన్ చేశారు, ఫోన్ అయితే లిఫ్ట్ చేయలేదు. మీటింగ్లో ఏం చెప్తారంటే, ఇప్పుడు ఈ క్లాస్ విన్నది మీరు కదా, సో ఎవరో చెప్తారు, ఇది కూడా చెప్తారండి, వద్దనే అంటారు అందరూ. వాళ్ళకి తెలియదు కదా, ఈ కంపెనీ గురించి తెలియదు కాబట్టి వాళ్ళందరూ ఇది వేస్ట్ ఫ్రాడ్ అంటారు. కానీ లెసన్ విన్నది మీరు కదా, సో మీరే డెసిషన్ తీసుకోండి, మీరే చేసుకోవాలి. ఇప్పుడు బంగారం గురించి బంగారం షాప్ వాడిని అడిగితే తెలుస్తుందా, లేకపోతే ఐరన్ షాప్ వాడికి తెలుస్తుందా, ఇలాగనమాట. ఇలా ఎగ్జాంపుల్స్ చెప్పేసి మనల్ని ఎలాగైనా సరే అందులోకి జాయిన్ చేయాలని చెప్తాను. అలా చెప్తారండి బాబు, ఆయన వల్లే సగం మోటివేట్ అయిపోతాం. కానీ నేను కూడా మోసపోదును, జస్ట్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వల్ల నేనైతే సేవ్ అయ్యాను. అందుకే నిజంగా చాలా థ్యాంక్స్ ఫోన్ అన్నకి. నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఎవరు కూడా ఇలాంటివి నమ్మి మోసపోకూడదని చెప్పేసి, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఇలా మనీ ఎవరు లాస్ అవ్వకూడదని నేను చెప్తున్నానండి. చాలా మంది హస్బెండ్స్కి తెలియకుండా కూడా కట్టిన వాళ్ళు ఉన్నారంట. అంటే సర్ప్రైజ్ ఇద్దాము, ఏముందిలే మన మనీ మనకు వచ్చేస్తాయి కదా తర్వాత లక్షలు అని అనుకుంటారని. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్.